ఈరోజు బర్త్డే ఎవరిదో తెలుసా అన్న? మూతి పెట్టన్నా క్లాప్స్ బా. ఇంకోసారి చూసిరా ఈరోజు బర్త్డే బాయ్. ఎందుకు అయ్యో ఈరోజు బన్యన్న బర్త్డే కదా వచ్చినాము, కానీ పోలీసు వాళ్ళు లాఠీతోని ఉరిపిస్తారు అందరినీ. ఒకసారి పెట్టావు బన్యన్న లెక్క పెట్టు, సిగ్గుపడకు. సరే విశేష్ చెప్పు పోనీ. హ్యాపీ బర్త్డే చెప్పు. ఇగో హ్యాపీ బర్త్డే బన్యన్న. హ్యాపీ బర్త్డే బన్నీ అన్న. మూతి ఇట్లా పెట్టు. హ్యాపీ బర్త్డే బన్నీ అన్న. హ్యాపీ బర్త్డే బన్నీ అన్న. హ్యాపీ బర్త్డే బన్నీ అన్న. మరి దావత్ లేదా? బన్నీ అన్న ఉంది మీ అందరికి దావత్ ఉంది. రేపు మధ్యాహ్నం మీ ఇంట్లో మీ మమ్మీ అన్నం వండుతుంది, తినేయండి. మీ అందరికి దావత్ ఉంది. మధ్యాహ్నం మీ ఇంట్లో మీ మమ్మీ అన్నం వండుతుంది, తినేయండి. ఓ నీ అబ్బా ఆపరదే. హాయ్ నమస్తే బన్యన్న ఫ్యాన్స్కి. ముందుగా బన్యన్నకి హ్యాపీ బర్త్డే అన్న. ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని, ఇంకా ఎన్నో నేషనల్ అవార్డు, ఆస్కర్ అవార్డు కూడా తీసుకురావాలని మన తెలుగు ఇండస్ట్రీకి మేము బన్యన్న ఫ్యాన్గా ఎంతో గర్విస్తున్నాము. అలాగే మన తెలుగు ఇండస్ట్రీ కూడా ఫస్ట్ టైం మన అల్లు అర్జున్ గారే మన తెలుగు ఇండస్ట్రీకి ఒక అవార్డు తీసుకొచ్చారు 69 ఇయర్స్ తర్వాత. సో బన్యన్నని కలవడానికి చాలా దూరం నుంచి, విలేజ్ల నుంచి కానీ, సిటీలో ఉన్న వాళ్ళు కానీ, హాస్టల్లో ఉన్న వాళ్ళు, రూమ్స్లో ఉన్న వాళ్ళు చాలామంది ఇక్కడ బన్యన్నని కలిసి విషయం చెప్పాలని అందరికీ ఉంటుంది బ్రదర్. ఒక ఫ్యాన్ అన్నప్పుడు దగ్గర నుంచి చూడాలి. సో 1 ఇయర్కి ఒకసారి బర్త్డే వస్తుంది కదా, దగ్గర నుంచి చూడాలి అని మనం అందరం అనుకుంటాం. దాంట్లో తప్పు లేదు. అదొక అభిమానిగా ప్రతి ఒక్క అభిమాని అనుకుంటాడు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇంతకుముందు సిచ్యువేషన్ ఇప్పుడు లేదు కాబట్టి లాస్ట్ ఇయర్ మనకు ఒక ఇష్యూ అయింది. దానివల్ల సో క్రౌడ్ని అయితే కంట్రోల్ చేయలేకపోతున్నారు. చాలామంది క్రౌడ్ వస్తున్నారు, చూస్తున్నారు కదా, ఎక్కడెక్కడో దాక్కొని మరి బన్యన్ని విసిట్ చేయాలని అనుకుంటున్నారు. పోలీసులు అయితే ఇక్కడ చాలామంది ఉన్నారు, అక్కడ సైడు ఇక్కడ సైడ్ 2 గేట్ సైడు. సో ఇంటి దగ్గర కాదు, సో ఎంట్రెన్స్లోనే పెట్రోల్ పంప్ దగ్గరనే మనకు పోలీసులు ఉన్నారు. సో ఎవరు వెళ్ళకండి, మీరు మీ ఇంటి దగ్గరనే కేక్ కట్ చేసుకొని సెలబ్రేషన్ చేసుకోండి. మన అప్డేట్ వస్తుందిగా, ఆ అప్డేట్ అయితే ఎంజాయ్ చేయండి బ్రదర్. సో మేమైతే రాత్రి వెళ్ళాము, మేము కూడా సరే చూద్దాంలే అని వెళ్ళాము. బట్ అక్కడ క్రౌడ్ ఎక్కువ అవ్వడం వల్ల సో అక్కడ పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తారు కదా దగ్గరకు వచ్చిన వాళ్ళని. అక్కడ నుంచి ఏమైందంటే కొందరు వేరే వాళ్ళు ఇట్లా వెళ్తుంటే వాళ్ళు ఒక కార్ అయినా కొట్టేసి అంటే యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయాడు. సో అక్కడ క్రౌడ్ జామ్ అవ్వడం వల్లనే ఇదంతా జరిగింది. సో మీరు కూడా వెళ్ళి అక్కడ ఇబ్బంది పడకండి. సో మీ అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టకండి, హీరోని ఇబ్బంది పెట్టకండి. సో అక్కడ జరగరానిది ఏమైనా జరిగిందంటే మీరు బాధపడతారు, మీ ఫ్యామిలీ బాధపడతారు, హీరో బాధపడతారు, మన ఫ్యాన్స్ అందరు బాధపడతారు. కాబట్టి సో జాగ్రత్తగా వచ్చే అప్డేట్ని మీ ఇంటి దగ్గరనే చేసుకోండి. చూడండి ఇక్కడ ఒక అంబులెన్స్ వచ్చి వాళ్ళని తీసుకెళ్తున్నారు. సో అంటే క్రౌడ్ ఎక్కువ అయిపోయింది కదా, సో వేరే వాళ్ళు అంటే వాళ్ళు ఇట్లా వెళ్తుంటే కారు కూడా కొట్టేసి వెళ్ళిపోయింది వాళ్ళని. సో అక్కడ ఇది ట్రాఫిక్ జామ్ కదా, జుబ్లీ చెక్ పోస్ట్ అంటేనే ట్రాఫిక్ వస్తుంది. పైగా అక్కడ మన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే కాబట్టి ఇంకా ఫ్యాన్స్ వస్తారు కాబట్టి ఇంకా జామ్ అయిపోయి సో అందరినీ మనం ఇబ్బంది పెట్టొద్దు. సో ఆలోచించి జాగ్రత్తగా మీ ఇంటికనే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు కూడా మార్నింగ్ వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎవరు రాకండి బ్రదర్. సో మనకు ఫోటోషూట్ ఉన్నప్పుడు అప్డేట్ వస్తుంది. మీ డిస్ట్రిక్ట్లో మీ టీమ్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళ కాంటాక్ట్లో ఉండండి. ఫోటోషూటు త్వరలో సినిమా రిలీజ్ అప్పుడు గ్రాండ్గా పెడతారు, అప్పుడు అందరికీ అప్డేట్ వస్తుంది. ప్రశాంతంగా ప్రతి ఒక్క ఫ్యాన్ని కలిసి బన్యన్న ఫోటోషూట్ ఇస్తాడు. సో మనకి ఎందుకంటే ఈ 2-3 ఇయర్స్ నుంచి కలిసి రావట్లేదు. ప్రతిసారి పుష్ప 1 షూట్ అయినప్పుడు కూడా ఇదే పరిస్థితి అయింది, పుష్ప 2 కూడా ఇలా జరిగింది. సో ఏదో ఒకటి మన ఫ్యాన్స్కి షూట్ ఇద్దాం అనుకున్నప్పుడల్లా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు అక్కడ వెళ్ళి ఇబ్బంది పడకండి బ్రదర్. సో మనకు పుష్ప 1కి కూడా ఫోటోషూట్ పెట్టారు, అప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. పుష్ప 2 కూడా పెడదాం అనుకున్నారు, బట్ అది కలిసి రావట్లేదు. సో ఈసారి నెక్స్ట్ మూవీ రిలీజ్ అయ్యే టైంకి పక్కడబందీతోని మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి బన్యన్న అంటే ప్రతి ఒక్కరికి ఇవ్వలేను, మ్యాక్సిమం ఎవరెవరైతే యాక్టివ్లో ఉంటారో ఏ డిస్ట్రిక్ట్లో మీరు మీ టీమ్ లీడర్ మీ కాంటాక్ట్లో ఉండండి, వాళ్ళు మీకు అప్డేట్ ఇస్తారు. ఇలా వచ్చి మనం పోలీసులతో దెబ్బతిని ఇంటికి వెళ్ళడమే తప్పించి హీరోని చూసినామనే ఆనందం కూడా ఉండదు మనకు. సో అక్కడ సిచ్యువేషన్ అయితే పోలీస్ కంట్రోల్లో ఉంది, మన కంట్రోల్లో లేదు. కాబట్టి ప్రతి ఒక్క ఫ్యాన్కి మీరు ఇంటి దగ్గరనే ఉండి ఎంజాయ్ చేయండి.
సో థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క ఫ్యాన్స్కి షేర్ చేయండి. ఏ హీరో ఫ్యాన్స్ అయినా మనం అక్కడ హీరో దగ్గరికి వెళ్ళి హీరోని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ మారాయి కదా. ఇంతకుముందు అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏ హీరో స్టార్ హీరో అయినా ఫ్యాన్స్ వస్తారు, హీరో వచ్చి బయట కలుస్తారు. ఇప్పుడు సిచ్యువేషన్లు అన్నీ మారిపోయినాయి. పోలీసు వాళ్ళు కూడా చాలా కట్టుదిట్టంగా ఇలా క్రౌడ్ ఫ్యాన్స్ వాళ్ళని క్రౌడ్ రానివ్వట్లేదు, ఎక్కువ జమ కానివ్వట్లేదు. ఏదైనా జరిగితే ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి మీ ఫ్యామిలీ బాధపడుతుందని పోలీసు వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది. సో ఇప్పుడు అయితే అక్కడ మార్నింగ్ కూడా చాలామంది వస్తున్నారు. సో ఎవరు రాకండి బ్రదర్, మీ విలేజ్లలో ఎంజాయ్ చేసుకోండి. ఇక్కడ వచ్చి మీరు ఇటు ఉరకడం అటు ఉరకడం, ట్రాఫిక్ జామ్ అవ్వడం, మీకు ఏదైనా యాక్సిడెంట్ అలాంటివి జరుగుతాయి. అలాంటిది ఏది జరగకూడదు. సో బన్నీ అన్న బర్త్డే రోజు బన్నీ అన్న ప్రశాంతంగా బర్త్డే చేసుకోవాలి. మీరు కూడా మీ అందుబాటులో మీ ఇంటి దగ్గరలో ఉన్న మీకు తోచినంత మీరు సెలబ్రేషన్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. సో ఇదన్నీ రాత్రి విజువల్స్ చూస్తున్నారు కదా. పోలీసులు ఎవరిని రానివ్వట్లేదు. బన్నీ అన్న ఫ్యాన్స్ అందరూ అటు ఇటు ఉరుకుతున్నారు. సో చూడండి బ్రదర్, ఇంకోసారి ఆలోచించండి, ఎవరు వెళ్ళకండి. మీ ఇంటికనే మీ అమ్మ నాన్నతో కేక్ కట్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఇగో చూడ చెట్లకి వెళ్ళి అంటే అక్కడ అసలు ప్లేసే లేదు. చూడండి అగో పోలీసు వాళ్ళు ఎక్కడున్నారో చూస్తున్నారు కదా. సో ఇగో చాలామంది అమ్మాయిలు కూడా వచ్చారు. సో చూడాలి బన్నీ అన్నని, ఇష్టమైన హీరోని చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ సిచ్యువేషన్ మన కంట్రోల్లో లేనప్పుడు మనం ఏం చేయలేం. అది గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది అండ్ పోలీస్ కంట్రోల్లో ఉంది. చూడండి ట్రాఫిక్ జామ్ ఇంకా మార్నింగ్ కాబట్టి మీరు ఇంకా మార్నింగ్ వెళ్ళారనుకో ఇంకా జామ్ అవుతుంది. సో ఇంకా పోలీసులు లాఠీ చార్జ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా కంట్రోల్ చేయాలిగా, కంట్రోల్ దాటితేనే వాళ్ళు లాఠీ చార్జ్ అనేది చేస్తారు. వాళ్ళు ఇంత చెప్పినా రావద్దు ఇక్కడికి ప్రాబ్లం అవుతుందని చెప్పి కూడా మనం వెళ్తే అది మన తప్పు అవుతుంది బ్రదర్. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. నేను మాట్లాడింది తప్పు అయితే క్షమించండి, కరెక్ట్ అయితే కామెంట్ చేయండి. సో బన్నీ అన్న బర్త్డే కాబట్టి అందరూ హ్యాపీ బర్త్డే బన్నీ అన్న అని కామెంట్ చేయండి. బన్నీ అన్న ఫ్యాన్స్ అయితే కామెంట్ చేయండి. వేరే ఫ్యాన్స్ చూసినా మీకు ఈ వీడియో నచ్చితే మీకేమనిపించిందో మీరు కూడా కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది నా ఛానల్, దీంట్లో మంచి మంచి కంటెంట్లు వస్తాయి, ఆల్ హీరో కంటెంట్లు వస్తాయి. సో మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. పోలీసులు అయితే పక్క లాఠీ చార్జీ చేసేటట్టున్నారు, అంత క్రౌడ్ వచ్చింది నైటు. సో ఇది అప్డేట్. థ్యాంక్ యూ ఆల్.